హాయ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలునవి క్రియేషన్స్. మీకు ఈరోజు టమాటా బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తే చూసేయండి. ఫస్ట్ టమాటాని క్లీన్గా వాష్ చేసేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ మిర్చి ఆల్సో కట్ చేసి గిన్నెలో పెట్టేసుకోవాలి. గిన్నెలో పెట్టేసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టేసి 2 స్పూన్స్ ఆయిల్ పోసేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేయాలి. బికాస్ మళ్ళీ లేకపోతే మాడిపోతుంది. సో చెక్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ 2 స్పూన్స్ ఆయిల్ పోసేసి దాంట్లో బగారా సామాన్ ఉంటుంది కదా, అది వేసేసేయండి. ఇంకా బిర్యానీ అంటే బగారా సామానే కదా మెయిన్. సో బగారా సామాన్ యాడ్ చేసేసుకొని నెక్స్ట్ మనం స్లైసెస్గా కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ వేసేయండి. ఆనియన్స్ వేసిన తర్వాత ఒక 1 మినిట్ అలా కుక్ అవ్వనియండి. కుక్ అయిన తర్వాత మిర్చి కూడా వేసేసేయండి. మిర్చి వేసేసి అటు ఇటు కలిపేయండి. కలిపేసిన తర్వాత కాజు వేసేయండి. కాజు వేసిన తర్వాత కరివేపాకండి, కర్రీ లీవ్స్ ఒక 50 సెకండ్స్ అలా ఆయిల్లో మగ్గనివ్వండి. అలా మగ్గిన తర్వాత మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. పేస్ట్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ వెళ్ళిపోవాలి కదా, సో అలా ఒక 1 మినిట్ కుక్ చేయండి. కుక్ చేసిన తర్వాత మనం ఒకసారి మూత తీసుకొని దగ్గరికి వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్న తర్వాత హల్దీ వేసుకోండి, పసుపు వేసుకొని అన్నిటిని మిక్స్ చేసేయండి. మిక్స్ చేయడం వల్ల అవన్నీ ఒక ఫ్రై అవుతాయి. ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా వేసుకోండి. ఓన్లీ 1 టమాటా తీసుకోండి, లేకపోతే 2 టమాటా తీసుకొని చక్కగా కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న టమాటాని వేసేయండి. వేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసేయండి. కుక్ చేసిన తర్వాత టమాటా అనేది దగ్గర పడిపోతుంది. దగ్గర పడిపోయిన తర్వాత మనం బియ్యం ఎంత పోసుకున్నామో దానికి సరిపడా వాటర్ వేసేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత ఆ బియ్యాన్ని అందులో పోసేసుకోండి. ఇప్పుడే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసేయండి. సో మీకు ఎంతో రుచికరమైన టమాటో బిర్యానీ రెడీ. నాకు చాలా అంటే చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, పక్క మీకు కూడా నచ్చుతుంది. మీకు ఇది నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.